హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం ఆలూ పులావ్ ఎప్పుడూ చేసేలా కాకుండా బిర్యానీ ఫ్లేవర్ తో చాలా టేస్టీగా పొడిపొడిలాడుతూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ పులావ్ ని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 3.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ ధనియాలు, తరువాత 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అనాస పువ్వు 1, జాపత్రి 1, 5 యాలకులు, 2 మరాఠీ మొగ్గ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు, కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. మనకి నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రైనర్లో ముందుగా మనం మరిగించిన నీళ్లను పోసుకొని మసాలాను పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్లు మనకు 3 గ్లాసుల వరకు ఉండాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో అరకప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ షాజీరా, 1 బిర్యానీ ఆకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 బంగాళదుంపలు, ఆలు త్వరగా వేగడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 టమాటా వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం మరిగించిన మసాలా వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు గంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ను వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం నీళ్లను ఏ గ్లాస్తో తీసుకున్నామో బియ్యాన్ని కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. 1 గ్లాస్ రైస్కు 1.5 గ్లాసు నీళ్లను కొలతగా తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లో వాటర్ అంతా ఈ విధంగా ఎగురుతున్నప్పుడు అందులో 1 నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సిమ్ ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ను వేసుకోవాలి. తరువాత 2 పచ్చిమిరపకాయలు, తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఆలూ పులావ్ మనకు మంచి ఫ్లేవర్తో పొడిగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్ ఇంకా పొడిగా బాగా సెట్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత ఆలూ పులావ్ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్తో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను మనం డైరెక్ట్గా తినొచ్చు, లేదంటే రైతాతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఆలూ పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.